సునాదస్వరము జూలై 21. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. మనమందరం కూడా శాంతితో సమాధానంతో జీవించాలని ఆశపడుతుంటాం. కుటుంబంలో శాంతి కావాలనుకుంటాం. మన పరిచర్యలో, మన సంఘంలో, సహవాసంలో, మనం పనిచేసే స్థలాల్లో ఎక్కడైనా శాంతితో జీవించాలని ఆశపడతాం. మరి మనము మన తలంపులు, ఆలోచనలు కూడా ఎటువంటి తొందర లేకుండా, స్ట్రెస్ కానీ ఎటువంటి బలహీనత లేకుండా పీస్ఫుల్గా జీవించాలని ఆశపడతాం. దాని కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అయితే దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అని. మరి దేవుని పైన మన మనస్సు ఆనుకున్నప్పుడు దేవుడు మనల్ని పూర్ణ శాంతితో కాపాడే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈ లోకంలో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దేవునిలోనే, ఆయన సన్నిధిలోనే పూర్ణ శాంతి సమాధానాన్ని మనం పొందుకుంటాం. అందుకే 16వ కీర్తన 11వ వచనం రాయబడింది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషములు కలవు, ఆయన కుడి చేతిలో నిత్యమైన సుఖములు కలవు అని. మరి దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం దొరుకుతుంది. నిత్యమైన సుఖములు కావాలంటే ఆయన సన్నిధిలోనే మనం పొందుకోగలం. అందుకే నిత్యం మన మనస్సు, మన తలంపుల ఆలోచనలు దేవుని పైన ఆనుకొని ఆయన చిత్తంలో జీవిస్తూ మరి ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన సన్నిధి నుండి సంతోషం, సమాధానాన్ని పొందుకుంటాం. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో యేసుక్రీస్తు చెప్పాడు, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నానని చెప్పాడు. మరి యేసుక్రీస్తు మనకు శాంతిని, సమాధానాన్ని కలగచేసే దేవుడు. ఎప్పుడైతే మనం ఆయన పైన ఆనుకుంటామో మరి మన జీవితంలో, మన కుటుంబంలో, మనకు చెందిన ప్రతి ప్రదేశంలో ఆయన తన శాంతిని, సమాధానాన్ని కలగచేస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ఈ రోజున ఎటువంటి పరిస్థితులైనా దేవుని పైన ఆనుకుందాం. మన మనస్సును ఆయన పైన పెడదాం. మరి ఆయన మనల్ని పూర్ణ శాంతితో నింపుతాడు. కాబట్టి విశ్వాసంతో, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన పైన ఆధారపడి ఆయన సన్నిధిలోని సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీ పైన ఆనుకునే వారందరినీ కూడా పూర్ణ శాంతితో, సమాధానంతో కాపాడండి తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీ శాంతితో తండ్రి నింపి మీ సంపూర్ణమైన సంతోషాన్ని కలగచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.